మేము కానీ కాంగ్రెస్ వాళ్ళం కానీ కూటమి పార్టీలు కానీ గతం జగన్ ప్రభుత్వాన్ని ఎక్కువ అటాక్ చేసింది ఏమి అప్పుల మీదని. జగన్ ప్రభుత్వము స్తోమతకు మించి అప్పులు చేస్తుంది అని చెప్పేసి అందరం విమర్శించే వాళ్ళమే. కానీ ఇప్పుడు జరుగుతుండేది ఏమిటి, అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నాం. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని ఒక సామెత ఉంది. గతంలో జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో డైరెక్ట్ అప్పులు, పరోక్ష అప్పులు, తర్వాత అవి కాకుండా డైరెక్ట్ అప్పులు చేసింది 5 ఏళ్లలో 3,32,000 కోట్ల రూపాయలు. కానీ ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేసిన అప్పు, అదనపు అప్పు 3,56,650 కోట్ల రూపాయలు. అది 5 ఏళ్లలో 3,32,000 కోట్లు. ఇది 2 సంవత్సరాల్లో 3,56,650 కోట్లు. కాబట్టి ఇది అప్పుల విషయంలో. 2 బాధుడు, గవర్నమెంట్ గత ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళు ఈ బాధుడు, దంచుడు, వీరబాధుడు అని చెప్పేసి అందరం విమర్శించాం. కానీ ప్రస్తుతము సరే కేంద్ర ప్రభుత్వం యొక్క అది కూడా కావచ్చు, పెట్రోలు, డీజిల్, వంట గ్యాసు, ఇవన్నీ ఏది ఏమైనా కర్ణాటకకు తమిళనాడుకు పోల్చినప్పుడు పెట్రోల్, డీజిల్ ఆంధ్రప్రదేశ్ కు గతంలో విమర్శించాం కదా. ఏ కూటమి జగన్ ప్రభుత్వంలో వచ్చేసి కర్ణాటకకు బెంగళూరు పోయేటప్పుడు ఇక్కడ బెంగళూరు వెనక పెట్రోల్, డీజిల్ పట్టించుకుంటాము, మళ్ళీ వచ్చినప్పుడు అక్కడ పెంచుకొని వస్తామని చెప్పేసి 8-10 రూపాయలు తేడా ఉంటుందని చెప్పేసి అందరం విమర్శించాలమే. సేమ్ కంటిన్యూ అవుతుంది. ఏ మాత్రం వచ్చేసి ఇప్పుడు ఎస్పెషల్ రాయలసీమలో జగన్ పెంచిందే కంటిన్యూ అవుతుంది, వీళ్ళేం తగ్గించలేదు, కంటిన్యూ అవుతుంది. కాబట్టి బాధుడు వచ్చేసి వీరబాధుడు, అది కంటిన్యూ అవుతుంది. మూడవది, ఇప్పుడు మీరు అనేది ఏంటి, జగన్ పెంచిన దాన్ని వీళ్ళు తగ్గించాలంటారా? అప్పుడు అన్నారు కదా, అప్పుడు విమర్శించారు, తగ్గిస్తామన్నట్టు నాకైతే గుర్తులేదు. ఓకే, అప్పుడు విమర్శించి మేము తగ్గిస్తామని చెప్పారు. కనీసం దాంతో సమానంగా చేస్తామని చెప్పారు. కర్ణాటక, చెన్నైతో సమానంగా చేస్తామని చెప్పారు. కానీ ఏం చేయలేదు.